అబ్రహాం గారికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఇదిగో నీ సంతానము అమరు ఉంటే ఆకాశ నక్షత్రాలు చూడు, ఇంకా మనం ఉంటే భూమి తీసుకురాడు. కానీ ఇవన్నీ ఆయన నమ్మాడు వీళ్ళ. అయితే ఆయన కూడా మనిషే కనుక ఒక బలహీనత వచ్చింది. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో 2-3 వచనాల్లో అబ్రహాం గారికి కూడా ఒక బలహీనత వచ్చింది. దమస్కు ఏలియాకనే కర్తవ్యుడు కదా, అయ్యా నీకు నాకు ఇన్ని ఇచ్చినా ఏమైందయ్యా? దమస్కు ఏలియాకంటే ఆయన మొట్టమొదటిసారి ఇంట్లో పెద్ద చేతిగలడు అనుకున్నారు. ప్రభు వెంటనే మళ్ళా బలపరుస్తూ ఉన్నారు. ఆయన బలపరుస్తారు. ఎప్పుడు మనం బలం పొందాలిగా. మనకు నిరాశ, దిగులు, విచారము, చింత, అవిశ్వాసము, భక్తిహీనత నెత్తి నుంచి కాళ్ళ వరకు నిండిపోయింది. ఇప్పుడు కావాలంటే తెల్లపడి పని కావాలి, లేకపోతే అటువంటి పరిస్థితుల్లో అబ్రహాం గారు తన బలహీనతను వ్యక్తం చేసినా కూడా ప్రభు బలపరిచాడు. మళ్ళీ